హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో డిప్లొమా మెకానికల్కి సంబంధించి C20 సిరీస్ వాళ్ళకి అక్టోబర్ నవంబర్ 2024 టైం టేబుల్ రిలీజ్ అయింది కదా. ఈ టైం టేబుల్ ప్రకారంగా మనకున్న రెగ్యులర్ అండ్ సప్లిమెంట్ సబ్జెక్టులు బేస్ చేసుకొని ఒక టైం టేబుల్ అయితే మనం ప్లాన్ చేసుకుందాం మన ఓన్గా. సో దట్ మనకి ఎటువంటి టఫ్ లేకుండా, అంటే మనం కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఎగ్జామ్ రాయాలా, 100% పాస్ కావాలా అనే ఆలోచనతో మనం ఒక టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఫస్ట్ ఇది C20 సిరీస్ సంబంధించిన డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి. ఓకే, ఫస్ట్ మనం ఇప్పుడు రెగ్యులర్ ఎగ్జామ్ రాస్తామా. C20 వాళ్ళకి రెగ్యులర్తో పాటు సప్లీకి సంబంధించిన టైం టేబుల్ రిలీజ్ అయింది కాబట్టి, సో ప్రజెంట్ C20 వాళ్ళు ఎక్కడ ఉండొచ్చు, 5th సెమిస్టర్లో ఉండొచ్చు, అంటే థర్డ్ ఇయర్లో ఉంటారు కాబట్టి. సో థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్ సంబంధించిన రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు ప్రీవియస్, అంటే మనకి థర్డ్ ఇయర్కి సంబంధించిన సెకండ్ ఇయర్ సంబంధించిన సప్లీలు కావచ్చు, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ సంబంధించిన సప్లీలు కూడా ఉంటాయి కాబట్టి, సో ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకొని ఒక టైం టేబుల్, మనకంటూ ఒక టైం టేబుల్ రెడీ చేసుకొని దాని ప్రకారంగా ప్రిపేర్ అవుదాం. అదొకసారి చూద్దాం. ప్రజెంట్ రెగ్యులర్ సబ్జెక్ట్ తీసుకుంటే 5th సెమిస్టర్లో ఉంటారు కదా మీరు. సో 5th సెమిస్టర్లో ఉండొచ్చు, కొంతమంది కంప్లీట్ కూడా అయిపోయి ఉండొచ్చు, కాబట్టి అన్ని సప్లీలు కూడా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ప్రజెంట్ మనము రెగ్యులర్గా ఉండే వాళ్ళ కోసం అయితే చూద్దాము. రెగ్యులర్గా ఉండే వాళ్ళు మీకున్న 6 సబ్జెక్టుల బేస్ పైన మనకు టైం టేబుల్ అయితే ఇక్కడ ఉంది కదా. దీని ప్రకారంగా అంటే ఇక్కడ చూద్దాం మనం గ్యాప్స్ ఏమైనా ఉన్నాయేమో. సో అంటే సప్లీలు ఏం లేవు, ఓన్లీ రెగ్యులర్ సబ్జెక్ట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ గ్యాప్ చూడండి, మనకి 21st తర్వాత 22nd గ్యాప్ ఉంది, 24th గ్యాప్ ఉంది, 26th, 27th, 29th ఒక రోజే గ్యాప్ ఉంది. ఇక్కడ ఓకే, ఇక్కడ గ్యాప్ ఓకే 30th తర్వాత కదా, 30th తర్వాత మనకి 1st, 2nd, 3rd 3 days అయితే గ్యాప్ ఉంది. అంటే రెగ్యులర్ చదివే వాళ్ళు ఈ సబ్జెక్ట్ని లాస్ట్లో చదువుకున్నా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే 3 days గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు చదివినా మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఈ సబ్జెక్ట్ని మీరు లాస్ట్లో ప్లాన్ చేసుకోండి, నో ఇష్యూ. తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 2 days ఒక సబ్జెక్ట్కే ఉంది, రిమైనింగ్ అన్ని వన్ డే గ్యాపే ఉన్నాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ని 19th ఎండ్ ఆఫ్ డేకి అంతా క్లోజ్ చేయాలి. అంటే 20th నుంచి మీరు ప్రిపేర్ కండి, 20th చదువుకోండి. లేదంటే కనుక ఒకరోజు సరిపోదు అనిపిస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు 19th నుంచే ప్లాన్ చేసుకోండి. అంటే 19th నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్కి ప్లాన్ చేసుకోండి. 18th ఎండ్ వరకే రిమైనింగ్ ప్రిపరేషన్ అంతా కూడా మీరు ఎండ్ చేసేసేయండి. అంటే అన్ని సబ్జెక్టులు కలిపి 18వ తేదీకి అంతా క్లోజ్ చేయండి. 19వ తేదీ నుంచి ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ కండి, ఓకేనా. ఎవరైతే రెగ్యులర్గా ఉన్నారో వాళ్ళు ఈ సబ్జెక్ట్ కావాలంటే లాస్ట్లో ప్రిపేర్ కావచ్చు, 3 days గ్యాప్ ఉంది. అలా కాకుండా సప్లీలు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సప్లీలకు సంబంధించిన టైం టేబుల్ కూడా ఉంది కదా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 22nd తీసుకుంటే హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్స్, 24th డిజైన్ ఆఫ్ మెషిన్ మెంబర్స్, ఇలా రెగ్యులర్ సప్లీలకు సంబంధించిన టైం టేబుల్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న అజంప్షన్ తీసుకుందాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి సప్లీలు ఉంటే ఏ విధంగానే చూద్దాం. మనం రెగ్యులర్తో సబ్జెక్ట్స్తో పాటు సప్లీలు ఉన్నాయి, ఒక 3-4 సబ్జెక్ట్స్ తీసుకుందాము. బేసిక్ థర్మోడైనమిక్స్ సప్లీ ఉంది, అదేవిధంగా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, ఇవి టఫ్ సబ్జెక్ట్స్ కాబట్టి తీసుకున్నాను. డిజైన్ ఆఫ్ మిషన్ మెంబర్స్తో పాటు హీట్ పవర్ ఇంజనీరింగ్ 1 అనేది మనకు సప్లీలు ఉన్నాయి అనుకుందాం, 4 సబ్జెక్ట్స్. సో ఇక్కడ మన క్లాష్ ఎక్కడైతే చూడండి, ఈ ఎగ్జామ్ ఎప్పుడుంది మనకు 24th, ఇది 29th ఉంది, సో 24th ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలా, 24 సబ్జెక్ట్ని యాడ్ చేసుకోవాలా, అర్థమవుతుందా. నెక్స్ట్ ఇక్కడ 29th, దానికంటే ముందు 28th ఒక ఎగ్జామ్ ఉంది. సో 28th రోజు మనకి ఇంకొక ఎగ్జామ్ ఉంది, అంటే 2 ఎగ్జామ్స్ ఉన్నాయి 28th రోజు. హీట్ పవర్ ఇంజనీరింగ్తో పాటు 28th రోజు మనకి ఏముంది ఎగ్జామ్, బేసిక్ థర్మోడైనమిక్స్ ఉంది, అర్థమైందా. మరి 29th ఒక ఎగ్జామ్ ఉంది, 30th ఎగ్జామ్ ఉంది. సో 29th ఒకటి ఉంది, మరి 30th ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, ఈ టైం టేబుల్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, సో ఇక్కడ సపరేట్గా రాసుకోండి మీరు. 21st ఎగ్జామ్ ఉంది, తర్వాత 23rd ఎగ్జామ్ ఉంది, 24th ఉంది, 25th ఉంది, అదేవిధంగా 28th రోజు మనకి 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, అదేవిధంగా 29th తర్వాత 30 రోజు కూడా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ మీరు ఇక్కడ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ సింగిల్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, అర్థమైందా. సో ఈ విధంగా ఏ రోజు అయితే 2 ఎగ్జామ్స్ ఉన్నాయో ఈ రోజు మీకు మార్నింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఈ సబ్జెక్టులు ప్రిపేర్ కావడం కొంచెం టఫ్ ఉంటుంది ఆ రోజు. 27th ఈ 2 సబ్జెక్టులు ప్రిపేర్ కావడం కష్టం. ప్లస్ ఇక్కడ చూడండి 29th ఎగ్జామ్ ఉంది, 30th 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇక్కడ క్లాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ప్లాన్ చేసుకోండి ప్రిపరేషన్ కోసం, ఓకేనా. ఎప్పుడైతే మీకు ఈ టైం టేబుల్ ఉంటుంది, ఇలా 28th రోజు 2 సబ్జెక్ట్స్, 30th రోజు 2 సబ్జెక్ట్స్, ఇలా ఎక్కువ సబ్జెక్ట్స్ పడతాయి. గుర్తుందా మీకు కానీ మీ సీనియర్స్ కానీ మీరు డిస్కస్ చేస్తే డేలో అంటే మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ముందు రోజు టైమే ఉండదు వాళ్ళకి చదువుకునేకి. ఇలా క్లాష్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం చదువుకున్న సబ్జెక్ట్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి ప్రిపరేషన్ అనేది కొంచెం ప్లాన్గా చదువుకోవాల్సి వస్తుంది. C20 వాళ్ళు ఎవరైతే ఉన్నారో C16 వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మీరు మీ సబ్జెక్ట్ని రివిజన్ కునేది అట్లా, అంటే ఒక పేపర్ తీసుకొని, సో నేను ఇంతకుముందు కూడా చెప్పింటాను మీకు, ఒక పేపర్ తీసుకొని దీన్ని డివైడ్ చేసుకోండి.
ఇలా స్టవ్ తీసుకుని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఇక్కడ ఒక సబ్జెక్ట్, ఇక్కడ ఒక సబ్జెక్ట్, బ్యాక్ సైడ్ ఒక సబ్జెక్ట్, ఇక్కడ ఒక సబ్జెక్ట్. అంటే ఒక స్టవ్లో 4 సబ్జెక్ట్స్ ఉన్నది. అట్లా మీకు ఎన్నైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో దాని బేస్ పైన ఇలా స్టవ్స్ లాగా ప్లాన్ చేసుకుని మీకు సంబంధించిన టాపిక్ మొత్తం ఇక్కడ రాసుకుంటూ వెళ్ళిపోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఆన్సర్ రాయద్దు, డెఫినేషన్ రాయద్దు, లేదంటే ఇక్కడ సరిపోదు మనకు పేపర్. సో ఎంత వీలైతే అంత చిన్నగా రాసుకోండి. ఎందుకు ఇది మనకు పనికి వస్తుంది? డైలీ మనం చదివిన తర్వాత బిఫోర్ బెడ్ రివిజన్ చేసుకునేకి పనికి వస్తుంది. తర్వాత ఎగ్జామ్కి ముందు రోజు, ఇప్పుడు చూడండి ఇక్కడ 7th రోజు మీరు 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇదంతా గ్యాప్ ఉందిలేండి. ఫర్ ఎగ్జాంపుల్ 30th రోజు మీకు 29th ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన తర్వాత 30th రోజు 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ చదువుకుంటారు మీరు? చదువుకున్న తర్వాత కూడా కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్టులు చదివిన తర్వాత ఫస్ట్ సబ్జెక్ట్ మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటే ఇలా ప్రిపేర్ చేసుకున్న షీట్ మనకి ఏమవుతుందంటే ఈ రోజు మనకు చదువుకునే టైం ఉంటుంది. దట్ టు మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం ఆఫ్టర్నూన్ ఎగ్జామ్కి 1/2 అవర్ 1 అవర్ గ్యాప్ ఉంటుంది కదా మనకు. ఆ గ్యాప్లో ఇది ఒకసారి పేపర్ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నా, రివిజన్ చేసుకున్నా మీకు అన్ని టాపిక్స్ అన్ని గుర్తొస్తాయి. క్లాష్ కావు, అంటే ఓవర్లాప్ కాదు. మన మెమొరీలో మార్నింగ్ నేర్చుకున్న ఫార్మాస్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్కి, ఆఫ్టర్నూన్ నేర్చుకున్న ఫార్మాస్ మార్నింగ్ గుర్తొస్తుంటాయి. అలా కాకోకుండా మన బ్రెయిన్కి ఓవర్లాప్ కాకోకుండా ఇది మనకి క్లియర్ కట్గా అడ్జస్ట్ అయ్యే విధంగా సెట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి పేపర్ అంటూ మన దగ్గర ఉండడం చాలా సేఫ్ సైడ్. మనకి రివిజన్కి కావచ్చు, రిపీటెడ్గా చదివే దానికోసం కూడా, అదే రివిజన్ అనుకోండి అఫ్కోర్స్. సో దీనికి రివిజన్కి అయితే మనకి యూజ్ అవుతుంది. మిస్ కాకోకుండా టాపిక్ని. జనరల్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏమంటే ఎక్కువ సప్లీలు ఉన్నప్పుడు మనం ఈ టాపిక్ చదువుకోకుండా ఎగ్జామ్కి వచ్చేసాము, ఇది మర్చిపోయినాము, రివిజన్ చేయలేదు, ఇది టాపిక్ చూసుకోలేదు, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అలా ఉండకూడదు అంటే కనుక మనకి ఇది కంప్లీట్గా మనం చదువుకున్న టాపిక్ని మనల్ని గుర్తు చేస్తుంది, రిమైండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టఫ్ ఉంది అనుకునే టాపిక్ మనం అండర్లైన్ చేసుకుంటాం చదువుకునేటప్పుడు, రివిజన్ చేసుకునేటప్పుడు. దాన్ని ఇంకొకసారి చదువుకునేకాలంటే ఎగ్జామ్ పోతాం. కాబట్టి అన్ని విధాలుగా మనకైతే యూజ్ అవుతుంది. సో నేను చెప్పడం ఒకటే, ఇలా ప్లాన్గా చదువుకుంటే టైం టేబుల్ని ప్లాన్ చేసుకున్నాం, ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకున్నాం, రివిజన్ని ప్లాన్ చేసుకున్నాం. ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఇంతమంది చదివింటే మనం ఇంకా ఫెయిల్ అయ్యే వాళ్ళం కాదు. అఫ్కోర్స్ ఇప్పుడు మనం చదువుతున్నాం కాబట్టి మనం డౌట్ పడాల్సిన పని లేదు. 100% మనం అయితే ఇంకా పాస్ అవుతాము. సో ఆ కాన్ఫిడెన్స్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, దాన్ని రిపీట్ చేయండి, రివిజన్ చేయండి, రివిజన్ యూజ్ చేయండి రిపీటెడ్గా. మనం 100% అయితే ఇంకా పాస్ అవుతాం, దాంట్లో డౌట్ లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.